ఈ మన ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సో ప్రజాసేవ కోసం వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు చెప్పేది కానీ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనకు అంతకుముందు ఒక వీడియో చేశాము. ఈ సెక్యూరిటీ పేర ఎవరికి అవసరం ఉన్నా అవసరం లేకున్నా పాతకాలంలో ఏదో కొద్దిమంది ఇక్కడ అక్కడ ఈ నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకేదో ప్రాణభయం ఉందని కొద్దిమందికి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికీ అది ఒక ఆనవాయితీ అయిపోయింది. 4-5-6 మందిని ఎంటబెట్టుకొని వాళ్ళే కూరగాయలకు, మందు బాటిల్కు, తర్వాత అన్ని రకాల ఇంట్లో పనులన్నిటికీ వాళ్ళే మనకు పని మనుషులుగా పనికి వస్తున్నారు. వాళ్ళు సెక్యూరిటీ కాదు. సరే, ఇక్కడ ఇందులో ఇంకోటి చెప్పేది ఏంటంటే టెలిఫోన్ అలవెన్స్ కింద ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి నెలకు 9,000 రూపాయలు ఇస్తున్నారు. పాతకాలంలో పరిస్థితులు వేరే. దగ్గర 1997 నుంచి మనకు ఈ మొబైల్ ఫోన్లు ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇప్పటిగా మొబైల్ ఫోన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకు ఈ బెస్ట్ ప్లాన్ ఒక సంవత్సరానికి జియో అయితే 2,399 నుంచి 3,599 ఇక్కడ ఫుల్ టాక్ టైం. దాని తర్వాత మనకు 2 GB వరకు వాటి డేటా ఫర్ డే. అదే ఎయిర్టెల్ అయితే 3,599 ఫర్ ఇయర్ 2 GB డేటా మనకు ఎంతైనా మాట్లాడుకో. మూడోది బిఎస్ఎన్ఎల్ అయితే 2,399 2 GB డేటా. సో ఈ 3 తీసుకోండి సార్, 3 తీసుకోండి. ఈ 3 తీసుకున్నా కూడా మీకు సంవత్సరానికి ఎంత అవుతుంది? 3 ఒక 3 6 ఒక 2 8 అంత ఒక 9,000 అయితే ఒక నెల మీరు పెట్టేది సంవత్సరానికి సరిపోతుంది. సో 11 నెలలు దగ్గర 1,00,000 రూపాయలు. దయచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి. అలాగే ఎమ్మెల్యేలు కూడా అయితే దీనివల్ల 100 కోట్ల రూపాయలు ప్రజాధనము సేవ్ అవుతుంది. దయచేసి ఈ పార్లమెంటరీ కమిటీలు, స్టాండింగ్ కమిటీలు, మన ఆర్థిక శాఖ దీన్ని పరిశీలించాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.